సార్ అని, ఇట్ ఈస్ ఫాల్స్ అని ఆయన అన్నాడు. నేను వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఏం సమాధానం ఇచ్చామో వాళ్ళు ప్రింట్ చేసుకుని పెట్టుకున్నారు. అలానే ఆధారాలు లేని దాన్ని ఎట్లా సమాధానం చెప్పాలి? గ్యారంటీగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఐటీ రిటర్న్స్ కూడా ఈ సైకో జగన్ చేతుల్లో ఉండుంటుంది. అలా ఉంది పరిస్థితి. అంటే నేను ఇప్పుడు బ్రహ్మణికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశా, మా కుటుంబ సభ్యుల వల్ల మేము ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అది కూడా సైకో జగన్ పర్మిషన్ తీసుకోలేమో, అలా ఉంది ఈరోజు సిఐడి పరిస్థితి. ఏంటమ్మా చెప్పమ్మా సాక్షి? ఏమో సాక్షి కదబ్బా, నీకు జీతం ఎక్కువ కడుతున్నారంట కదా. మీ జీతాలు పెరిగిందా లేదో చెప్పమ్మా. ఇంకా నెక్స్ట్ 1 సెకండ్ బ్రదర్ అది అనొద్దమ్మా. డోంట్ మేక్ దట్ అలిగేషన్. యు ఆర్ మేకింగ్ అన్ అలిగేషన్. Yes, I will question Sakshi. Heritage, listen to me, brother, listen to me. Heritage was founded in 1992. Chandrababu Naidu garu Pratipaksh Neta. 1994 లో లిస్టెడ్ కంపెనీ. మా డాక్యుమెంట్స్ అని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. 10 రూపాయల షేర్ మీలాగా దొడ్డిదారిన 350 రూపాయలు కొనుగోలు చేయలేదు. సూటిగా ప్రశ్నిస్తున్నా, దమ్ము ధైర్యం సమాధానం చెప్పు. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సమాధానం చెప్పు. ఓకే చదువు. ఓకేరా, భారతిరెడ్డిని అడుగు, తెలియపోతే భారతిరెడ్డిని అడుగు, సంతకం పెట్టింది అడుగు. ఈరోజు ఒక నిమిషం, ప్రజాధనాన్ని లూటీ చేసి మీ ఛానల్ కి అందరికన్నా ఎక్కువ రేట్లో ఇచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వాలంటీర్ కి జియో ఇష్యూ చేసి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలని చెప్పారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకే జగన్ కి భారతిరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసి. తెలుసుకో బ్రదర్, ఫ్యాక్ట్. చెప్పండి అమ్మా. కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీ పనులను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది సిఐడిని కూడా చెప్తున్నారు కదా. ఏంటి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? నువ్వు లవ్ లెటర్ వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఇంకో లవ్ లెటర్ అని. కానీ ఒక మాట చెప్తున్నా, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు. ఈరోజు నాకు అనేక కంపెనీలో షేర్లున్నాయి, ఇంక్లూడింగ్ టీసీఎస్, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను సిఐడిలు అడుగుతారా? ఈ రోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఈ రోజు నన్ను ఎవరిని అడిగారనుకోండి, ఆంధ్ర రాష్ట్ర